ఓకే సార్ ఓకే सर्वमंगलमांगल्ये सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। ईशान्य प्रदेश गंगा गोदावरी समस्त देवता ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం మనకి శాండ్ రీచెస్ స్టార్ట్ అయినా కొందరికి ఇంకా శాండ్ ఎలా అవైలబుల్గా ఉంటుంది, అదర్వైజ్ దాన్ని తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద కొంత డౌట్స్ అనేది పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. దాన్ని క్లారిఫై చేయడానికి అట్లానే మనకి ఏ వెన్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలి అని చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, మనము అక్టోబర్ 15th వరకు కూడా శాండ్ రీచెస్ అనేది మనం స్టార్ట్ చేయకూడదు, బికాజ్ ఇట్ ఈస్ లైక్ రెయినీ సీజన్. అక్టోబర్ 15 తర్వాత మనకి శాండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కూడా మనకి భవన కార్మికుల దృష్ట్యా కానీ లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా కానీ కొంత శాండ్ని మనం గతంలో ఏజెన్సీ ద్వారా సీజ్ చేసిన శాండ్, అలానే మనకి డ్యామ్ డీసిల్టేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో ధవళేశ్వరంలో వాళ్ళు వాటర్ స్టోరేజ్ని పెంచడానికి వాళ్ళు డీసిల్టేషన్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్. దాంట్లో భాగంగా వచ్చిన శాండ్ని కూడా మనం టెస్ట్ చేసి ప్రజలకి మనం సరఫరా చేయడానికి పెట్టడం జరిగింది. అలా చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర స్టాక్ యార్డ్స్ మనందరికీ బాగా తెలిసిన పెండ్యాల అండ్ పందర్పర్లోనే మనకి ఆల్మోస్ట్ క్వాంటిటీ అనేది 34,000 వరకు మనకి క్వాంటిటీ ఉంది. చాలా వరకు మనకి పెండ్యాల పండ్లపురం నుంచే మనం 3-4 డిస్ట్రిక్ట్స్కి సరఫరా చేయడం జరిగింది. అలానే మనకి డ్యామ్లో ఏదైతే వాళ్ళు డీసిల్టేషన్ స్టార్ట్ చేశారో అది మనకి 9 పాయింట్స్లో మన బోట్స్మెన్ సొసైటీ ద్వారా అన్ని పాయింట్స్లో కూడా స్టార్ట్ అయినాయి. అది కొవ్వూరు వైపు స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. ఇంకా కొందరు బోట్స్మెన్ సొసైటీ మేము చేస్తాము అని ముందుకు వస్తున్నారు. వాళ్ళది కూడా వెరిఫికేషన్ చేసుకొని ఇంకా ఎక్కువ శాండ్ బయటకు తీయడానికి ఇంకా బోట్స్మెన్ సొసైటీస్ని మనం
ఎంగేజ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే శాండ్ ఆపరేషన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి అనే ఉద్దేశంతో మనకి ముందు అయితే మనం ఏదైతే న్యూ శాండ్ పాలసీ స్టార్ట్ అయినప్పుడు ఆఫ్లైన్ చేసాం, కానీ గత 5 డేస్గా కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఆన్లైన్లో మనకి ఇండివిజువల్ ఆర్డర్స్ ఉన్నాయి, అలానే బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సో ఇండివిజువల్ ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం స్ట్రీమ్లైన్ చేసుకోగలిగాం. ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మన క్వాంటిటీ ఎంతైతే రీచ్ వైజ్ మనం చూపిస్తున్నామో, అంటే పెర్ డే మనకి క్వాంటిటీ ఎంత ఎక్స్కవేట్ చేయగలం అనేది చూపిస్తుంటే దానికి ఎవ్రీ డే ఆర్డర్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఒక శాండ్ పాయింట్లో మనం ఒక 1000, కొన్ని శాండ్ పాయింట్లో 500 ఇలాంటి వేరియేషన్స్ లాస్ట్ వీక్ వరకు ఉండేవి. కానీ మండే నుంచి మనం ఒక వీక్కి, అంటే 1 వీక్కి మనం ఆల్మోస్ట్ 65,000 ఎంటీస్ అనేది అవైలబుల్గా పెట్టడం అనేది జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా 13,000 పైచులకి శాండ్ బుక్ చేసుకునే అవకాశం అనేది పబ్లిక్కి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇలా బుక్ చేసుకునే శాండ్ కాస్ట్ అనేది, అంటే మనకి డీసిల్టేషన్ పాయింట్లో శాండ్ కాస్ట్ అనేది 345 రూపాయలు. ఇది శాండ్ మనం ఉచితంగా ఇచ్చినప్పటికీ శాండ్ ఎక్స్కవేట్ చేయడానికి మనకి బోట్స్మెన్ సొసైటీకే మనము 200 రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే మేము మరలా స్ట్రెస్ చేసి చెప్తున్నాం, పబ్లిక్ అందరూ కూడా శాండ్ ఫ్రీ అంటున్నారు కదా, మాకు బిల్లులో ఇది ఎందుకు వస్తుంది అంటున్నాం. దట్ ఈస్ శాండ్ ఆపరేషనల్ కాస్ట్. శాండ్ డైరెక్ట్గా మనకి తీసేసుకోవడానికి రాదు, వాటర్లోంచి బోట్స్మెన్ సొసైటీ తీయాలి కాబట్టి మనము ఒక టన్నుకి వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలి. తర్వాత శాండ్ అనేది ఒక మైన్ కాబట్టి జిఎస్టీ మనం పే చేయాలి, జిఎస్టీకి సంబంధించింది. అలానే మనకి అక్కడ బాటలు వేసుకోవాల్సి వస్తుంది, బాటలు. తర్వాత అక్కడ మేనేజ్మెంట్కి కావాల్సిన అడ్మిన్ కాస్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇది తప్ప అలానే అది మైన్స్ సంబంధించింది కాబట్టి లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో స్టాట్యూటరీగా ఆ లోకల్ బాడీకి వెళ్ళాల్సిన షేర్ వెళ్ళాలి. అంతే తప్ప మనకి గవర్నమెంట్కి శాండ్ నుంచి ఎటువంటి ఆదాయం కూడా లేదు, గవర్నమెంట్ అకౌంట్కి మనం ఏమీ వెళ్ళట్లేదు. దే ఆర్ ఆల్ లైక్ స్టాట్యూటరీ డిడక్షన్స్ వైల్ హ్యాండ్లింగ్ మైన్స్. అలా చేసుకునేటప్పుడు మనం 345 రూపీస్, గతంలో మీరు చూసుకుంటే అది మనము 420, 450 నుంచి స్టార్ట్ చేసుకొని అలా మనకు శాండ్ ఎక్స్కవేషన్ పెరుగుతున్న కొలది తగ్గించుకుంటూ అయింది. ఇప్పుడు ఆపరేషనల్ కాస్ట్ చూసుకుంటే ఓన్లీ 345 ఉంది. అలానే మనకి ఏవైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అందులోనైతే మనం ఇప్పటికీ కూడా 257కి మనము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఓపెన్ స్టాక్ యార్డ్స్ కూడా రాబోతున్నాయి. అది బహుశా మనకి టుమారో వీఆర్ గోయింగ్ టు కాల్ ఫర్ ద టెండర్స్. అది మనకి ఏదైతే గోదావరిలో ఉంటుందో ఓపెన్గా తీసుకుంటాం, ఆ శాండ్ కాస్ట్ అనేది ఇంకా తగ్గుతుంది. అది ఆల్మోస్ట్ 210 రూపీస్కి శాండ్ ఆపరేషన్స్ ఒక్కొక్క ఎంటీకి 210 రూపీస్ అవుతుంది. కాబట్టి ఆ ఆపరేషన్ కాస్ట్ కూడా ఇప్పుడు మనము ఆపరేషనల్ కాస్ట్ 257 కన్నా ఇంకా ఒక 40 రూపీస్ తగ్గబోతుంది. కమింగ్ వచ్చే అదొక 10 రోజుల్లో మనకు అది కూడా అందుబాటులోకి వస్తుంది. మీడియా వారందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వైద్యానికి, విద్యకి, క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాం. వైద్య, విద్యం, క్రీడలు. కానీ ఈ రోజున దానికి భిన్నంగా ఈరోజు మీరు గమనించవచ్చు, ఇచ్చిన వారందరూ కూడా, వీళ్ళందరూ కూడా పెన్షన్కి అర్హులు. అనేకమైన షరతులు పెట్టి వీళ్ళందరినీ కూడా అనర్హుల కింద చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచడంతో పాటు అతి దగ్గరలో కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు గతంలో అనేకమైన షరతులతో అర్హులను అనర్హులు చేసిన వారందరికీ కూడా మంజూరు చేసే కార్యక్రమం మేము మొదలు పెడతా ఉన్నాం. ఆలోపు కొంతమందిని, మా ట్రస్ట్ ఒక పరిధి లోపు కొంతమందిని ఎంచుకొని ఈరోజు వాళ్ళందరికీ కూడా పెన్షన్ రూపాన మా ట్రస్ట్ నుంచి ఆ సొమ్ముని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఒకటే నేను చెప్పదలుచుకున్నాం, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వారి యొక్క సమస్యలు అనేకంగా ఉన్నాయి.
ఇవన్నీ కూడా వినే చూసే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా పెన్షన్ల దగ్గరలో మంజూరు చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. ఆ ఆలోచనకు అనుగుణంగా అయ్యే లోపు మా వంతు సహకారం అందించాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటితో పాటు ఒక తోపుడు బండి కూడా ఏదైతే వ్యాపారం మా కాళ్ళ మీద మేము నిలబడతాం, వయసుతో సంబంధం లేదు, మేము కష్టపడతామని ముందుకు వచ్చి అడిగినందుకు వారికి కూడా ఈ యొక్క తోపుడు బండిని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉన్నారు. మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉన్నారు, భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు వైద్య విద్య క్రీడతో పాటు పరిధిని పెంచుతూ అవసరమైన వారికి అది ఏ రూపానైనా సరే, ఆ అవసరం ఏ విధంగా అయినా కానివ్వండి, అవసరమైన వారికి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నామని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే బండి ఇచ్చారండి, మాకు ఆదాయం ఏం లేదు. మేడం గారు కూడా మాకు సాయం చేశారు. మాకు ఆదాయం ఏం లేదండి. పెన్షన్ ఇస్తున్నారు మా వారికి. మా ఆయన పెద్ద వయసు, మేము బండి అడిగామండి. అలాగే మాకు బండి సహాయం చేశారు. ఇంకా మరీ అందరికీ చేయాలని అందరికీ అనుకుంటున్నామండి. కరీమునిసా అండి నా పేరు. మా ఎండి షరీఫ్ అండి మా ఆయన గారు. అందరికీ నమస్కారం అండి. రాజమండ్రి సిటీ చేసుకున్న పుణ్యం ఏంటంటే, ఆదిరెడ్డి కుటుంబం పేదవారికి అందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చిన ప్రకారంగా, అలాగే ఎలక్షన్ ముందు వార్డు విజిట్కి వచ్చినప్పుడు 48వ వార్డు తరపున మేము వార్డు విజిట్కి వెళ్ళినప్పుడు, వాసన వచ్చినప్పుడు, ఈ పెద్ద వయసు వారి మేము కష్టపడలేకపోతున్నాము, మాకేమన్నా సాయం చేయండి, మేమేమన్నా కూరగాయలు అమ్ముకుంటామా అనేసి ఈ బండి అడిగినప్పుడు అన్నీ పెద్ద మనసు చేసుకుని ఈ బండి ఇవ్వడం ఈ రోజు జరుగుతుందండి. అలాగే అనేక భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున అనేక మందికి వాళ్ళ ఫంక్షన్ కార్యక్రమం వాళ్ళకి అర్హులైనా సరే పెద్ద వయసు చూసి మొత్తం ఫంక్షన్ అంతా తీసేశారండి. అటువంటి వారందరినీ చూసి అలా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆదిరెడ్డి వారి కుటుంబం, వసని ఆదిరెడ్డి అప్పారావు గారు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజు ఆ ఫంక్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉండాలని ఆశిస్తాను. అందరికీ మాకు సాయం చేయాలి. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈవేళ రాజమండ్రి సిటీలో ఉన్న 3 పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం అధికార పక్షం అయిపోయినాయి. అంటే ప్రశ్నించే గొంతు, సరైన గొంతు లేదు. ఇక మేమే రాజమండ్రిలో ప్రశ్నించి గొడవ పెట్టి పనులు చేయించే పరిస్థితి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళిందా అన్నట్టుగానే ఉంది, ఇంకా లేదు. కాబట్టి సమస్యలు రాబోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని వీటి మీద మరి వేళ మున్సిపల్ ఆఫీసులో స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గతంలో 46 రోజులు దీక్ష చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వారు 7 కోట్లు, మొత్తం 95 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ అమౌంట్లకు సంబంధించి శాంక్షన్ లెటర్ ఇది. ఈ ఎస్టీపీ ప్లాంట్లు కట్టాలి, ఎక్కడెక్కడ కట్టాలి, ఎలా కట్టాలి ఏంటని చెప్పి మొత్తం ఇదంతా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ అని టోటల్గా 95.50 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టు. దీనివల్ల ఏంటంటే రాజమండ్రిలో రోజుకి 70 MLD పంప్ చేసి ప్రజలకి తాగడానికి వాటర్ ట్యాంకుల ద్వారా పంపిస్తున్నారు. తిరిగి ఒక 60 MLD వాటర్ మనకి ఎఫ్లూయెంట్ కింద మనకి వెనక్కి వచ్చేస్తుంది. అలా ఎఫ్లూయెంట్ కింద వచ్చేసిన వాటర్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని మనకి మరలా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కలపడం కోసం అని చెప్పి ఇక్కడ ఈ ప్లాంట్, ఈ ఎస్టీ ప్లాంట్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టడానికి అని చెప్పి ఈ అమౌంట్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసామండి. మీరు బుధవారం నాడు 10:30కి బయలుదేరి రండి. అక్కడ వర్క్ ఏం జరుగుతుందో ఏంటో అన్నీ కూడా మేము చూపిస్తాం. అలాగే పుష్కరాల కంటే ముందే ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఫేస్ వైజ్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. సెంట్రల్ వాళ్ళు కానివ్వండి, స్టేట్ వారు కానివ్వండి. ఆ ఫండ్స్ అయితే శాంక్షన్ అయిన అమౌంట్ మనం ఎంత వర్క్ చేసామో అంతవరకుకి అమౌంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా పుష్కరాల కంటే ఒక 6 నెలల ముందే
ఇది కంప్లీట్ అయిపోతుందని చెప్పి ఎస్సీ పాండురంగారావు గారు చెప్పడం జరిగింది. ఇంకా రెండో విషయం ఏంటంటే వీరేశలింగం పురమందిరం, అది వీరేశలింగం పురమందిరంలో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఎప్పుడో సంవత్సరం క్రితం ఓపెన్ చేయాలి. అక్కడ ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మద్దూరి సుబ్బారావు గారు, భాస్కర్ రామ్ గారు ఒక వర్గం, అలాగే ఆకుల వీర్రాజు గారు, జగన్నాథ్ వెంకటరెడ్డి వాళ్ళ వర్గం. ఈ రెండు వర్గాల మధ్య వీరేశలింగం గారు ఏదైతే వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేశారో దాని ప్రకారం చేయాలనే దాని మీద వాళ్ళు ఎవరిని ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్గా పెట్టాలనే దాని మీద డిస్ప్యూట్ పడేది జరగట్లేదు. అది మా మున్సిపల్ కార్పొరేషన్ అండర్లో లేదండి. ఇది మన వీళ్ళ అండర్లో ఉంది, మన టూరిజం డెవలప్మెంట్ అండర్లో ఉంది అని చెప్పారు. నేను ఇవాళ కానీ రేపు కానీ దుర్గేష్తో మాట్లాడి త్వరలోనే అది వీరేశలింగం పురమందిరం ఓపెనింగ్ అయ్యేలా చేసి దాన్ని అందరికీ కూడా, ముఖ్యంగా ఏంటంటే ఏదైనా రిహార్సల్ చేసుకునే వాళ్ళకి, టీటీ ఆడుకునే వాళ్ళకి, నాటకాలకి అన్నిటికీ కూడా ఉపయోగపడేది. దాన్ని మళ్ళీ అందరికీ ఉపయోగంలోకి వచ్చేలాగా చేయటం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రాజమండ్రి దానవాయిపేటలో గాంధీ పార్క్ ఉంది. 2.5 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ పార్క్ని సంవత్సరం క్రితమే కంప్లీట్ చేశారు. కానీ ఈవేళ వరకు ఓపెనింగ్ జరగలేదు. ఎందుకంటే అక్కడ చాలామంది ఉదయం 200-300 మంది వాకింగ్ చేస్తారు. అక్కడ చాలా మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. దీన్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు అని చెప్పి గొడవ పెడితే, లేదండి దీన్ని బుధవారం నాడు ఓపెన్ చేస్తాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి మన ఎస్సీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి దానవాయిపేట గాంధీ పార్కు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో వస్తుంది. ఇంకా గోదావరి మెట్లు అయితే క్లీన్ చేశారు మనకు వరదలు వచ్చి వెళ్ళిన తర్వాత. కానీ మెట్ల కింద గోదావరిలో ఉన్నటువంటి చెత్తను అయితే క్లీన్ చేయట్లేదు. అలాగే గోదావరి లోపల ఉన్న చెత్తను కూడా క్లీన్ చేయట్లేదు. ఆ చెత్త అంతా కూడా క్లీన్ చేయడానికి మన స్కిమ్మర్ మిషన్ అని చెప్పి ఒక మిషన్ కొంటున్నామండి. అది త్వరలోనే స్కిమ్మర్ మిషన్ వస్తుంది. ఆ మిషన్ ద్వారా గోదావరిలో వాటర్లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేస్తామని చెప్పి ఎస్సీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మెట్ల తర్వాత ఉండే బురదలో ఉండే చెత్త చెదారం అన్నీ కూడా తీయించడానికి మీరు పల్లీలతో మాట్లాడి ఆ చెత్త తీయడానికి వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోండి. ఆ ఒప్పందం చేసుకుంటే దానికైనా ఎక్స్పెండిచర్ కూడా మున్సిపాలిటీ తరఫున మేము ఇస్తాం. అది సరిగా జరుగుతుందో లేదో మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏపీ పేపర్ మిల్ దగ్గర కానీ, అలాగే కంపల్సరీ దగ్గర కానీ జంక్షన్స్ బాగా ఇరుకైపోయి చాలా చోట్ల రోడ్లు వైండింగ్ లేక సెంటర్ డివైడర్ల వల్ల బస్సులు వాల్వో బస్సులు తిరగడం చాలా ఇబ్బంది అయిపోతుంది. మన గతంలో రోడ్ కంపెనీ బ్రిడ్జి నుంచి వాల్వో బస్సులు వెళ్ళి, కానీ ఇప్పుడు 4-వే బ్రిడ్జి ఆ బ్రిడ్జి దగ్గర నుంచి రావడం వల్ల ఇటు పల్లెపేట, చేతంపేట, కంపల్సరీ బ్రిడ్జి ఇలాగా మనకి వాల్వో బస్సులు పొద్దున్నే ఒక 50 వాల్వో బస్సులు వస్తున్నాయి. అదే టైంలో తిరుమల బస్సులు వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనాలు అందరూ కూడా. రీసెంట్గా మా స్కూల్ బస్సులు కూడా వాల్వో బస్సు ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడితే ఈ చేతంపేట సెంటర్లో ఉన్నటువంటి సర్కిల్ని తీసేసి దాన్ని ఎలక్ట్రికల్ ప్లగ్ లైట్ టవర్, ఇలాంటి టవర్ ఒకటి ఐమాక్స్ లైట్ టవర్ వేసేస్తామండి. ఆ సర్కిల్ తీసేస్తామని చెప్పి కూడా వాగ్దానం చేయడం జరిగింది. అలాగే రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో అండర్ గ్రౌండ్లో వర్షం వస్తే చాలు వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి జనాలు అయితే చాలా ఇబ్బంది జరుగుతుంది. దాని మీద కూడా మాట్లాడితే ఆల్రెడీ పంపింగ్ సిస్టమ్ తెచ్చాం, అవలంబన చేయండి. పంపుల కెపాసిటీ సరిపోయినట్టుగా లేదు. ఆ పంపుల కెపాసిటీ మార్చి ఎయిర్ కెపాసిటీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఈ సమస్యలన్నీ కూడా తక్షణం స్పందిస్తానందుకు మరి మున్సిపల్ అధికారులకి, ముఖ్యంగా ఎస్సీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కనీస పెన్షన్ 9,000 అందరికీ వైద్య సౌకర్యం, అందరికీ వైద్య సౌకర్యం. అలాగే రైల్వే రాయితీలు, కనీస పెన్షన్ 9,000 ప్లస్ డీఏ, కనీస పెన్షన్ 9,000 ప్లస్ డీఏ. ఈరోజు రాజమండ్రి ఈపీఎఫ్ కార్యాలయం వద్ద ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000, అలాగే ఐఆర్ పెన్షన్ అందరికీ అమలు జరిపి ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నిటినీ పరిష్కారం చేయాలని, వారందరికీ నోటీసులు పంపించాలని, అలాగే ఏవైతే ఎగ్జామ్టెడ్ నాన్ ఎగ్జామ్టెడ్ అనే కారణంతో నిలుపుదల చేశారో ఆ వాటిలన్నింటినీ కూడా
సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశంలో లక్షలాది మందిగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లకి కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణాలు రద్దు చేసింది. ఆ రాయితీని పునరుద్ధరించాలని, అలాగే ఈపీఎఫ్ 95 పెన్షనర్ల కుటుంబాలకి మరి వాళ్ళంతా వయోవృద్ధులైనటువంటి వాళ్ళకి వైద్య సదుపాయం అన్ని ప్రభుత్వ హాస్పిటల్లోని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అనుమతించాలనే డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2014లో మోడీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో పెన్షనర్ల సమస్యల మీద దీర్ఘకాలం పోరాటం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా 75 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అందులో 35 లక్షల మందికి కనీస పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వాలి. ఆ 1000 రూపాయలు కూడా రానటువంటి వాళ్ళు 35 లక్షల మందిలో 10 లక్షల మంది ఉన్నారు. ఇంకా అనేక మంది కనీస పెన్షన్ రానిటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో కూడా సిపిఎం సభ్యులు, ఇతర పార్లమెంట్ సభ్యులు అనేక సార్లు లేవనెత్తారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ముద్దు నిద్ర ప్రవర్తిస్తుంది. ఈపీఎఫ్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా ఈపీఎస్ పెన్షనర్ల సమస్యల పట్ల అత్యంత నిరాదరణ వైఖరి అవలంబిస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే డబ్బులు లేవా అంటే దేశంలో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి కార్పొరేట్ సంస్థలకి ఈ మోడీ అధికారంలోకి వచ్చాక 14 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు బకాయిల్ని రద్దు చేసినటువంటి ఘనత ఉన్నది. పైపెచ్చు జీఎస్టీ ద్వారా దేశంలో ప్రతి నెల 1,80,000 కోట్ల రూపాయలు రాబడుతున్నారు. వీటన్నిటిలోని పెన్షనర్ల పాత్ర ఉన్నది. అంచేత ఈ పెన్షనర్లు కట్టినటువంటి కంట్రిబ్యూషన్ కూడా 7,35 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దాని మీద 15,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ వస్తుంది. అందులో కేవలం 6,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఖర్చు పెడుతున్నారు. మిగిలినంతా మళ్ళీ అక్యూములేట్ అవుతుంది. మరి ఆ డబ్బంతా కేంద్ర ప్రభుత్వం తన సొంత నిధుల కోసం వినియోగించడం, షేర్ మార్కెట్కి తరలించడం. ఇటీవల షేర్ మార్కెట్ కుదేలై ఎన్ని లక్షల కోట్లు ఆవిరైపోయో చూస్తున్నారు. అంటే దేశంలో ఓట్లు వేసి గెలిపించి ప్రజల సంక్షేమం కోసం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అవలంబిస్తుంది. ఆ మూల్యం గత ఎన్నికల్లో చెల్లించుకున్నది. భవిష్యత్తులో కూడా అటువంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరం హెచ్చరిక ఉంటుందని వెంటనే ఈపీఎఫ్ కార్యాలయం వాళ్ళు పెండింగ్ లో ఉన్న హయ్యర్ పెన్షన్ దరఖాస్తులన్నింటినీ పరిష్కారం చేయాలా, నోటీసులు పంపాలా, హయ్యర్ పెన్షన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ 1000 రూపాయలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. స్టేట్ సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు మా ఈ రాజమండ్రి రీజనల్ ఆఫీసు పరిధిలో ఉన్న 5 జిల్లాల ప్రతినిధులు వచ్చారు. వారి అందరి సహకారంతో ఈవేళ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఫస్ట్ నుంచి మేము చెప్తున్నదే మా డిమాండ్స్. 9,000 ప్లస్ డిఏ ఇవ్వాలి మినిమం పెన్షను. అలాగే హయ్యర్ పెన్షను అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే అమలు జరపాలి. అలాగే మరి వైద్య సదుపాయం కల్పించాలని, తర్వాత రైల్వేలో రాయితీలు కల్పించాలని, వివిధ సమస్యలు పర్సనల్గా ఆర్టీసీ నుంచి వివిధ కార్మిక వర్గాల నుంచి కార్మికుల నుంచి కూడా పర్సనల్గా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ పిఎఫ్ ఆఫీస్లో ఆ సమస్యలన్నీ కూడా తొందరగా పరిష్కరించాలని కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమం ఈవేళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా వికాస్ సొసైటీ 11 సంవత్సరాలుగా వికాస్ సొసైటీ తరఫున డాక్టర్ గారు వారి యొక్క మిత్ర బృందం అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటే ఎంతో ఆర్థిక ప్రయాసాలు కూర్చి అది చేయడానికి ఏంటంటే ఎంతో మంచి మనసు ఉండాలి. ఎదుటి వాళ్ళకి సాయం చేయాలన్నా, వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండాలన్నా, మనకు తెల్లవారు లేస్తే మనకు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా పక్కవాడికి సాయం చేయాలనేటువంటి ఒక మనిషి సంకల్పమే ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేయగలరు. ఇంత చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా వారి మరిన్ని మంచి కార్యక్రమాల ద్వారా మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని, వారికి ఏ రకమైన సహాయ సహకారం కావాల్సినా కూడా మా తరఫున మా స్నేహితుల తరఫున కూడా వారికి ఎప్పుడు కూడా మా యొక్క పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను ఈరోజు ఇక్కడ పిలిచి నా చేతుల మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుస్తూ సెలవుకుంటున్నాను. సోషల్ సర్వీస్ అనేది నాకు ఎయిమ్. ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. స్కాలర్షిప్లు ఇస్తాను. స్టూడెంట్స్కి ఎక్కువ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేసి స్కాలర్షిప్లు ఇస్తాను. కానీ 7 సంవత్సరాల క్రితం సార్ నాకు పరిచయం అయ్యారు. దాని మీద అప్పటి నుంచి 8 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల 1000 రూపాయలు క్రమం తప్పకుండా ఇస్తున్నాను నేను ఈ అందరికీ.
ఏదో నాకు తోచినంత సంఘ సేవ చేయాలని ప్రతి ఒక్కరికి. అంటే భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు దాంట్లో కొంత భాగం సమాజ సేవ చేయాలి. భగవంతుడికి మనం ఇవ్వనక్కర్లేదు, ఆయనే భగవంతుడు, ఆయనే మనకి ఇవ్వాలి. చాలామంది గుళ్ళల్లో గొప్పలు లక్షలు వేస్తారు, నాకు అంత ఇష్టం ఉండదు. ఏదో 10-11 రూపాయలు ఇస్తే దండం పెట్టుకొని రావచ్చు, కానీ భగవంతుడే మనకి ఇవ్వాలి. కానీ మనకు వచ్చిన దాంట్లో సమాజాన్ని మీ అందరికీ ఇస్తుంటే మీ ఒక 200 రూపాయలు ఇస్తే ఎంతమందిని సంతృప్తిపరిచిన వాళ్ళు అవుతాం. మీ ఆత్మలో కూడా భగవంతుడు ఉన్నారు, అందరూ భగవంతుడు స్వరూపాలే మనమందరం కూడా. మీరందరూ భగవంతుడితో సమానమే. ఎంతమంది ఆత్మలు మేము ఇచ్చిన దానికి సంతోషపడుతుంది, అంతకంటే మాకు ఆనందంగా ఒకటి. ఆ సంతృప్తి పొందుతూ నేను ప్రతిసారి కూడా ఇదే కాదు చాలా కార్యక్రమాల్లో ఉంటాను. ఎవరు ఏది వచ్చినా భగవంతుడు నాకు వచ్చిన దాంట్లో కొంత ఇస్తూ సమాజ సేవ చేసుకుంటూ బతుకుతున్నాను. మీ